హల్లెలూయా. దేవునికి కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం. ఉపవాస దినాలలో దేవుణ్ణి సమీపించి మహిమపరిచే అతి విలువైన సమయం. ఉపవాసంలో దేవుని స్తుతించి ఆరాధించడానికి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. కలిసి ఆరాధిద్దాం. దేవుణ్ణి ఆరాధన, ఉపవాస దిన ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచియుండును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండును. నా బలము, నా కోట, ఆరాధన నీకే. నా బలము, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమాశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమాశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, స్తుతి ఆరాధన, అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన, స్తుతి ఆరాధన, అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండును. పరిశుద్ధ పరచు యెహోవా విందేసు, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా విందేసు, ఆరాధన నీకే. గుర్తించు దైవం యెహోవా హోసేయను, ఆరాధన నీకే. గుర్తించు దైవం యెహోవా హోసేయను, ఆరాధన నీకే. ఆరాధన, స్తుతి ఆరాధన, అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన, స్తుతి ఆరాధన, అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచ్చితివి, నాకై ప్రాణమునిచ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా,
ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాప జీవితం బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాప జీవితం మార్చితివి నీ స్వాస్థ్యముగా మార్చితివి నీ స్వాస్థ్యముగా ఇచ్చినావు మెత్తనైన క్రొత్త హృదయం ఇచ్చినావు మెత్తనైన క్రొత్త హృదయం ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా వ్యాధి బాధలను నేను కృంగి ఉండగా ఆదరించెను నీ వాక్యము నన్ను వ్యాధి బాధలను నేను కృంగి ఉండగా ఆదరించెను నీ వాక్యము నన్ను స్వస్థపరచెను నీ హస్తము నన్ను స్వస్థపరచెను నీ హస్తము నన్ను ప్రేమతో పిలిచిన నాదుడవు ప్రేమతో పిలిచిన నాదుడవు ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా కన్న తల్లిదండ్రులు నన్ను విడచినను ఈ లోకము నన్ను వెలివేసిన కన్న తల్లిదండ్రులు నన్ను విడచినను ఈ లోకము నన్ను వెలివేసిన మరువలేదు నన్ను విడువలేదు మరువలేదు నన్ను విడువలేదు ప్రేమతో పిలిచిన నాదుడవు ప్రేమతో పిలిచిన నాదుడవు ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉపవాస దినము ప్రార్థన దినము ఈ 40 రోజుల ఆరాధన దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం తీద్దాం పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. చదువుతుండగా వాక్యాన్ని మనసులో ఉచ్చరిద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని గమనిద్దాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 4 నుండి 7 వచనాల వరకు. The scripture portion for this hour of meditation is from Isaiah 59th chapter 4th verse to 7th verse. నీతిని బట్టి ఎవ్వడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవ్వడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు. వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపరు. వారి క్రియలు పాపక్రియలే. వారు బలాత్కారం చేయువారే. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు.
నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. దేవుడు ఈ వాక్యము మన జ్ఞానము నిమిత్తము మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుగా. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. జీవము హృదయాలు ముద్రింపదగు రీతిగా మన హృదయాలను దేవునికి కనపరుచుకుందాం, లేకుంటే సమర్పించుకుందాం. దేవుని వాక్యము జీవంగా హృదయంలో ముద్రింపబడటము మనకు ఆశీర్వాదము, మేలు, దేవునికి మహిమ. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదము చెంత చేరి నీ చిత్తము నెరవేర్పు. నీ హృదయమునొసగి ప్రార్థించి పని చేయనేమో. నీ పాదము చెంత చేరి నీ చిత్తము నెరవేర్పు. నీ హృదయమునొసగి ప్రార్థించి పని చేయనేమో. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనేమో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనేమో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. తండ్రి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి, మీరు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞత. వాక్కు చేత ఆత్మ చేత తండ్రి ప్రార్థన ప్రభువాని కృప జ్ఞానం వారి ప్రార్థన నెరవేర్చే దేవుడు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ ప్రజలను ఆశీర్వదించే దేవుడు తండ్రి. తండ్రి నీ ప్రజలు నాయన గణపరిచేవారిగా నాయన సమయం మాకు ఇచ్చినందుకు చెర్లేచేద్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక దేవుణ్ణి సమీపించి ఉపవాసంతో దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. యెషయా గ్రంథము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చాలా విలువైన మాటలు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు ఒక
మాట చాలా మనల్ని ఆలోచింప చేయాలి. అది నన్నైతే ఆలోచింప చేస్తుంది. ఏంటిది అంటే ఆ మొదటి వచనంలోని మాట, ఉపవాస దినాల్లో శ్రేష్టమైన దేవుని మాటలు ఆశీర్వాదము మనల్ని దర్శించును గాక. ఈ సమయం మొదటి వచనంలోని మొదటి 3 వచనాలు మనం గమనిస్తే ఉపవాసము చదువుకున్న 4 నుంచి 7 వచనాల వరకు కూడా మనం గమనిస్తే ఉపవాస దినము, ఉపవాసంలో మనల్ని మనము ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, తీర్చిదిద్దుకుంటే ఎలా దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు ఏ విధమైన గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తాడు, ఎలాంటి ఆశీర్వాదము మనలో దేవుడు నింపుతున్నాడు లేకపోతే నింపాడు, ఆ ఆశీర్వాదము మన నుంచి మన తర్వాతి తరాలు పిల్లలకు అవి ఎలా చెందుతాయి, ఈ దినము మనల్ని సంధిస్తున్న దేవుని వాక్యము, దైవ సన్నిధి మన హృదయాల్లో. అందుకనే ఒక మాట ఆలోచించాలి, బలంగా ఆలోచించాలి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచు కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. హల్లెలూయా. ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండి దేవుడు నన్ను దర్శించటం లేదు అన్న ప్రశ్నకు జవాబు, దేవుణ్ణి సమీపించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండి దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, నన్ను దర్శించలేదు, నా ప్రార్థన వినలేదు, నా వైపు చూడటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు అని అంటూ ఉన్న ప్రశ్నలకు కూడా ఇక్కడ ఈ జవాబు. ఎంత భయంకరమైన జవాబు ఇది అంటే, మనిషి మారాలి. ఎందుకు మారాలి అంటే, మారాలి అన్న మాట మనం ఇప్పుడు 7వ వచనం వరకు చూస్తున్నాం. మారటానికి దేవుడు ఏం చేశాడు అని తర్వాత 16వ వచనం వరకు చెప్తూ ఉన్నాడు. మారితే దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అన్నది 16వ వచనం నుంచి చివరి వచనం 21వ వచనం వరకు దేవుడు సెలవిస్తూ ఉన్న ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ దినము దైవ సన్నిధి మన హృదయాలను తాకుతున్నప్పుడు మనము జాగ్రత్తగా వాటిని గమనించి వాటిలో మనము ఆ ఆత్మ సంబంధమైన మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అక్కడ ఆ దేవునికి మనకు అడ్డుగా ఉన్న సందర్భము లేకుంటే పరిస్థితి లేకుంటే ప్రవర్తన, జీవితము, ఆలోచన, క్రియలు, ఏవి దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి అన్న మాటలు మనం గమనిస్తే, ఇక్కడ 2వ వచనం నుంచి మనం గమనిస్తే ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన ముఖము దేవునికి కనపడకపోవటానికి కారణం ఏంటిది అంటే, మన పాపము మన ముఖాన్ని దేవునికి మరుగు చేస్తుంది. అంటే ఏంది? ప్రార్థన చేస్తున్నప్పుడు మన ముఖము దేవునికి కనబడకపోవటానికి కారణం ఏంటిది అంటే, మన ప్రవర్తన, మనం అవలంబిస్తున్న దేవుడికి విరోధమైన జీవితము, దాన్నే పాపం అంటున్నాడు. విశ్వసించకపోవడం కూడా పాపమే అన్న మాట కూడా దేవుని వాక్యము చెబుతుంది. ఈ దినం దేవుని వాక్యము ఆయన ముఖము మనకు కనబడలేదు అన్న మాట మనము అక్కడ చూస్తున్నాం. కానీ
దేవుని ముఖం మనం చూడటానికి ఎంతటి మనము శక్తి కలిగి ఉండాలి. అందుకే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను అంటాడు. అంటే ఏం కనపడుతున్నాయి? ఆయన ముఖం ప్లేస్ లో మనకు మన పాపాలు కనపడుతున్నాయా? కనపడితే మనం ఉపవాసం ఉండి క్షమాపణ వేడుకొని పాపపు ఒప్పుకోలు ద్వారా పాపము కడుక్కోవటానికి ఒక అవకాశం. ఉపవాస దినాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు, దేవుడు మనతో మాట్లాడటం, మనల్ని హెచ్చరించడం, లేకపోతే మనసాక్షి గద్దించటం. మనసాక్షి గద్దించకపోతే వాతవేయబడ్డ మనసాక్షి అన్నది దాని యొక్క పర్యావసానం. కనుక మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్లు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఇక్కడ మొత్తం మన లైఫ్ స్టైల్ యొక్క ఏ రోల్ మోడల్ ఉన్నాము అన్నది క్లియర్ గా దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. చేతులు ఎలా ఉన్నాయి, వ్రేళ్ళు ఎలా ఉన్నాయి, మనము ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నాం, మన పెదవులు ఏం పలుకుతున్నాయి, మన నాలుక ఏం చేస్తుంది అనేది ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దైవజనమ, ఉపవాసం ఉంటున్న బిడ్డలు, దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన, గొప్ప ప్రార్థన చేస్తుంటాం. కానీ గొప్ప ప్రార్థనలో అతి విలువైన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు అన్న ఆ గొప్ప ప్రార్థన. చాలా చిన్న ప్రార్థన. ఇంకా చిన్న ప్రార్థన ఏంటి తెలుసా? ఈ ఉపవాస దినాల్లో మనము నేర్చుకోవాల్సిన ప్రార్థన. దేవుని ఎదుట మనం చాలా ఈజీగా అందరికీ సారీ చెప్తాం, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అనలేకున్నాం. అంటే ఏంది? మన విషయంలో మనం తప్పులో లేము, దేవుడు తప్పులో ఉన్నట్టుగా క్షమాపణ కూడా అడగని జీవితం. ఈ దినము ఉపవాస దినాల్లో, ఈ ఆరాధనలో మన మనసాక్షి గద్దిస్తే ప్రభువా నన్ను క్షమించు అన్న మాట ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుంది అన్నది మనం గమనిస్తే గాన ఆ వచనాలు మనము చూద్దాం. దేవుడు అలా మనము క్షమించు అని అనలేకపోవటానికి బలమైన కారణము ఒకటి ఉంది. ఏంటిది అంటే, మనము ఆ ఎన్నికలోనికి రాలేకపోతూ ఉన్నాం. ఏ ఎన్నికలోనికి రాలేకపోతూ ఉన్నాము అంటే 16వ వచనం నుంచి గమనిద్దాం. 16వ వచనంలో విలువైన మాట. మనము ఈ ఉపవాస దినాలలో ఈ 40 దినాల ఉపవాసము, మహాశుక్రవారము యొక్క గొప్ప సమర్పణ దేవుడు ఇక్కడ మనల్ని చూస్తున్నాడు. 16వ వచనాన్ని మనం గాన గమనిస్తే గాన, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. ప్రియమైన దైవజనమ, దేవుని నామమును బట్టి ఉపవాసం ఉంటున్న బిడ్డలకు దేవుడు మాట్లాడుతున్న మాట, సంరక్షకుడు ఉన్నాడు అంటే ఆయన ఎదుట నీకు మరుగు చేయబడుతుంది ఆయన ముఖం. ఇక్కడ గమనించాలి. అంటే ఇంతవరకు నీకు సంరక్షకుడు లేడు అంటే ఇంకా లోకంలో ఆయన పని చేయలేదా కాదు. ఆయనను పంపించాడు. ఆయన శిలువ మరణం పొంది 2000 సంవత్సరాలు పైగా దాటిపోతూ ఉన్నాయి. కానీ ఆ సంరక్షకుడు నీలో, నీ కొరకు ప్రాణం పెట్టిన సంరక్షకుడు, నీ కొరకు పాప క్షమాపణను అనుగ్రహించిన సంరక్షకుడు, నీ కొరకు తండ్రి ఎదుట మధ్యవర్తిగా నిలబడుతున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుభవం యొక్క సంరక్షకుడు లేకుండుట దేవుడు ఈ దినం చూస్తున్నాడు. ఉపవాస దినాలలో
చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధనలో పడకుండా ఉండటానికి నేర్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చేతులు, కాళ్ళు, బుద్ధి, మనసు దేని మీద ఉంచుతున్నాం? దేవుని మాటలు, దేవుని యొక్క క్రియలు మనతో మధ్యవర్తిత్వం చేస్తున్నాయి అంటే మనల్ని తండ్రి అయిన దేవునితో సంధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క సంధింపులో మన జీవితాలు పరిపూర్ణం కావాలి. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన బాహువే ఆయనకు సహకరించింది అంటున్నాడు. ఆ మాట మనం గాన సహాయము చేసను అన్న మాట గమనిస్తే ఆయన నీతి ఆయనకు ఆధారమాయను. కనుక ఆ నీతి అన్న మాట మనం చదువుకున్న మాటలో 4వ వచనం నుంచి మనం చదువుకున్న ఆ మాటలో ఒకసారి మనం గాన గమనిస్తే గాన మీ చేతులు అన్న మాటలో ఆ చేతులతో చేయాల్సినది ఏంటిది అంటే నీతి అన్న మాటను నెరవేర్చాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము? మన ప్రవర్తన 4వ వచనం క్లియర్ కట్ గా చెప్పాడు. మనం ఏ విధంగా జీవిస్తున్నాం 3వ వచనము క్లియర్ కట్ చేసిన దాన్ని మించి ఇంకా మనము ఎక్స్ట్రాడినరీ స్కిల్ఫుల్ పర్సన్స్ అంటాం. చూసినావా? మనము ఏం స్కిల్స్ ఉన్నాయి నీకు అంటే ఆ 4వ వచనం చూద్దాం. నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపమును కందురు. అంటేనే ఎంత హైలీ స్కిల్డ్ పర్సన్ అన్నమాట. హై పెయిడ్ పర్సన్ అంటే ఎవరు అంటే ఈ దినము ప్రస్తుతము పాపాన్ని కంటున్న ప్రతి బిడ్డ హై పెయిడ్ పర్సన్ అంటే ఏం పే చేయాలి? ఆయన కొరకు పే చేయబడ్డ ఈ 40 దినాల ఉపవాస దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, 40 దినాలు మాట్లాడుతున్న మాటలు మనల్ని ఆయన మధ్యవర్తిత్వంలోనికి నువ్వు రాగలగాలి. మహాశుక్రవారం ఆయన పెట్టిన ఆ బలి యాగము, ఆయన ప్రాణము, రక్తము, శరీరము మనల్ని ఆ మధ్యవర్తిత్వంలోనికి, రెండవది మన కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఆ రక్షణలోనికి, రక్షకుడు అన్న మాట మనం గమనించాలి. ఈ 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మన గమనిస్తే సంరక్షకుడు అన్నాడు. రక్షకుడు వచ్చిపోయాడు, సంరక్షకుడు అన్న మాట మనం గమనిస్తే గాన మెస్సయా గురించి చెప్పబడుతున్న మాట. ప్రపంచం ఎదురు చూస్తున్న సంరక్షకుడు మెస్సయ్య తన ప్రజలను తీసుకొని పోవటానికి, తన ప్రజలను తీర్చిదిద్దే ఆ నడిపింపులో వాక్యాన్ని మనం గమనిస్తే గాన ఎన్నో విలువైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన బాహు అన్నాడు, దేవునికి నా ప్రియ కుమారుడు అన్నాడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ దినము నీ కొరకు మధ్యవర్తిగా నిలుస్తున్న సంరక్షకుడుగా నిన్ను తిరిగి మెస్సయ్యగా వచ్చి తీసుకుపోవాల్సిన ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయన బాహువు, అంటే ఆయన రొమ్మున ఆనుకోగలిగిన ఆయన కుమార్తెలు. అలాంటి గొప్ప జీవితానికి నువ్వు, నాకు అలాంటి శ్రేష్టమైన జీవితం, ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం కలిగి దేవుని కొరకు ఉపవాస దీక్షను 40 దినాలు నెరవేర్చాలి. ఆ యొక్క ఫలం పొందటానికి అదినము మోషే రాతి పలుకల కొరకు ఉపవాసం నెరవేర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఉపవాసాన్ని నెరవేర్చాడు. ఈ దినము నువ్వు 40 దినాలు ఉపవాసం ఉంటుంటే ఏం చేయాలని ఉపవాసం ఉంటున్నావు? స్వస్థత కొరక, కోరిక కొరక, అవసరత కొరక, లేకుంటే భయంకరమైన ఆ పరిస్థితులలో నుంచి నువ్వు తప్పిపోవటానిక? వీటన్నిటికీ మించిన యెహోవా ఉన్నతమైన దేవుని నడిపింపు ఏంటి అంటే నా ఆత్మ అంటున్నాడు దేవుడు. చివరి వచనాన్ని గమనిద్దాం. దేవుడు ఆశీర్వదించిన
ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్న మాట ఏంటిది అంటే, దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఇందులో దాగి ఉంది. ఉపవాస దినాలలో మనం పొందుకోవాల్సిన మన ప్రవర్తనను మార్చుకొని మధ్యవర్తిత్వంలోనికి దేవుని యొక్క సంరక్షణలో మెస్సయ్య సంరక్షణ, రక్షణ అన్నది నిరంతరం కొనసాగుతున్న ఒక ప్రక్రియ. అది పాప క్షమాపణ నిమిత్తము మనుషులు దేవుని సన్నిధి తిరిగి మెస్సయ్య ద్వారా మేఘారూఢుడై రానైన దేవుని ద్వారా తండ్రి సముఖంలో నిలబెట్టబడేంత వరకు కొనసాగే రక్షణ ప్రక్రియ. ఇది సంరక్షకుడు, ఇది అల్టిమేట్, ఇంకా ఫైనల్. దేవుని సన్నిధి నువ్వు చేరే వరకు నిలబెట్టే ఒక చివరి ఘట్టము మెస్సయ్యనే. కనుక అక్కడ రాసిన మాట మనం గాన గమనిస్తే, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మను నేను నీ నోట నుంచిన నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే అవి నిరంతరము పిల్లల వరకు ఉండే ఆత్మ, నిరంతరము ఉండే దేవుని మాటలు అవి ఏం చేస్తాయి? అవి ఉంచాడు, అవి ఉన్నాయి అని విశ్వసిస్తున్నప్పుడు, ఆ సంరక్షణలో మనము ఎదుగుతున్నప్పుడు కడగబడ్డ చేతులు, కడగబడ్డ వ్రేళ్ళు, కడగబడ్డ పెదవులు, కడగబడ్డ నాలుక నీవు ఈ దినం. అందుకనే ఇంకా భయంకరమైన అనుభవం ఏంటి అంటే, మనం చదువుకున్న వచన భాగాల్లో అవి తొక్కినప్పుడు నాగుపాములు అంటున్నాడు. అవి గుడ్లు పైలు బయటకు వచ్చినాయి అంటే గాన అవి ఎలాంటివి ఉంటాయి? మళ్ళొకసారి చదువుకుందాం ఆ మాటలు. వారు మిడునాగుల గుడ్లను పొరుగుదురు, సాలె పురుగు వలె నేయుదురు, ఆ గుడ్లు తినువాడు చచ్చును. ఆ పండు తినడం వల్ల మరణం వచ్చింది. ఆ మరణమును జయించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఈ దినము ఆ మరణము జయించిన విజయము ఆ సంరక్షకుడైన మెస్సయ్యదే. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిగా లోక రక్షకుడుగా వచ్చాడు. తిరిగి సంరక్షకుడుగా మెస్సయ్యగా రానైన దేవుడు. ఆ దేవునికి ఎలాంటి జీవితం మనం కనపరుస్తున్నాము? అంతరంగంలోని స్వభావము. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలె పురుగు వలె నేయుదురు, ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కిన ఎడలా విష సర్పము పుట్టును. విష సర్పము అంటే కాటేస్తే ఆ విషము వాడికి ఒళ్ళెక్కి వాడి ప్రాణం మీదకి వస్తుంది అని. ఇవంతా గమనిస్తే ఒక రూపక అన్వయంలో చెప్పబడ్డ మాటలు మనిషిని అక్కడ ఉంచితే, ఆ విషయాలు దేవుడు తెలియచేస్తున్న మాటలు, దేవుని సన్నిధి మన హృదయాలలో దేవుడు తెలియచేస్తున్న మాటలు. కాబట్టి అక్కడ మనము ప్రభువా నీ సన్నిధి దినము. అందుకనే వారు ఎంతటి టాలెంటెడ్ ఫెరోస్. ఒకవేళ మనము క్షమింపబడి రక్షింపబడితే మన ఎడల జరుగుతున్న భయంకరమైన కార్యాలను దేవుడు ఈ దినము ఎలా దాని యొక్క పర్యవసాన్ని, ఒకవేళ ఈ మాటలు అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి గమనిద్దాం. మన ప్రార్థనలకు సమాధానము లభించకపోతే నిరుత్సాహానికి గురవుతూ మరి ప్రార్థన చేయటము మానేస్తూ ఉంటే, లేకుంటే ఎవరైనా బెదిరించినప్పుడు మనము బెదిరిపోవటము, లేకుంటే ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివాసము చేస్తుంది. దాని కొరకు నువ్వు ధైర్యంగా జీవించాలి. ఆ ఆత్మ శత్రువును పారిపోయే వారిగా చేస్తుంది అన్న విషయం మర్చిపోయి ప్రార్థన చేయటం మానేస్తాం, భక్తిగా ఉండటం మానేస్తాం. ఏం దేవుడబ్బా మనం ఇంత భక్తిగా ఉన్నాం అంటే ఇంత భక్తిని కనపరిచినట్టుగా మనం ఇంత భక్తిగా ఉన్నా కూడా మనల్ని దేవుడు చూడటం లేదు అన్న మాటలో మనము
ప్రశ్నిస్తుంటే ప్రభువా మమ్మల్ని క్షమించుము. ఈ ఒక మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 19వ వచనంలోని మాట, దేవుని యందు నిలబడి దేవుని కొరకు నీవు నీ పిల్లల యందు ఆయన ఆత్మ ఉంచి నీలో ఆయన మాటలు ఉంచుంటే నీ వైపు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు అన్న మాట 19వ వచనము గమనిద్దాం. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ప్రియమైన దైవజనమ, శత్రువు పారిపోతున్నంత స్పీడ్ గా పారగొట్టగలరు. ఏ స్పీడ్ అయితే మనము పారిపోవటానికి చెప్తున్నామో దేవుడు తిరిగి మెస్సయగా రావటానికి కూడా అంతే స్పీడ్ను ఇక్కడ చెప్పబడ్డది. ఆ వచనాన్ని 10 సార్లైనా కానీ చదివి గ్రహించగలిగితే దేవునికి మహిమ, మనకు గొప్ప ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కనుక దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటిది అంటే, మధ్యవర్తిత్వంలో ఉన్నావు, ఆత్మ చేత నింపబడ్డాము. దేవుని వాక్యము మన నోటనే కాదు, మన పిల్లల నోటనే కాదు, రాబోయే తరం పిల్లల నోట ఉంచాడు. కనుక నీవు ఎలాంటి భక్తి కలిగి ఉండాలి అంటే, దేవుడు చెప్తున్న ఆ భక్తి వేషపూరితమైనది. దినము ఉపవాస దినాలలో నీవు ప్రభువా నన్ను మార్చు, నా సమాజం మార్చు, నాకు ఎదురైతున్న ఆ శత్రువుల యొక్క వేషమును కూడా మార్చు అని. అందుకే అక్కడ రాసిన మాట, పడమట దిక్కు వారు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుతురు అని ఉన్నాడు. దినం దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. 4 దిక్కులను ఒక్కసారిగా ముడివేయగలిగిన దేవుడు యెహోవా ఉన్నతమైన దేవుడు. దేవుని శక్తి మనుషుల ఆలోచన కంటే దేవుని యెహోవా సంకల్పము నిరంతరం నెరవేర్చబడేది. యెహోవా సంకల్పం నెరవేర్చబడటానికి, ప్రభువా నీ బిడ్డలుగా వర్ధిల్లటానికి, ఈ దినము మెస్సయ్య యొక్క అనుభవంలోనికి నడిపింపబడటానికి, అలా ఉపవాస దినాలు ఉపవాసాన్ని నెరవేర్చి దేవుని మహిమపడదాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన దైవాశీర్వాదంతో ఈ ప్రార్థన ఉపవాస దిన ఆరాధనను ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగా నాయన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. ఉపవాస దినాలలో శ్రేష్టమైన మాటలను మా హృదయాలలో ముద్రించినందుకు, మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు నాయన. దేవుని ముఖము కనబడకుండా దూరం చేస్తున్న ప్రతి పరిస్థితిని జయించగలిగిన కృప ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నీ ఆత్మ చేత నింపబడటానికి, సంరక్షకుని యొక్క మెస్సయ్య సంరక్షణలో వర్ధిల్లటానికి సహాయం చేయండి. ఉపవాస దినాలు అలా వర్ధిల్ల చేయటానికి, నిన్ను సమీపించడానికి సహాయం చేయండి. అలా ఆత్మ చేత నింపబడటానికి, అలా నీ నోటి మాటల చేత నింపబడటానికి నాయన సహాయం చేయండి. నీ సన్నిధి ఆశ కలిగిన ప్రాణం, పరులకు ఆహారం, ఆశీర్వాదం చేత తృప్తిపరచండి. వినగలిగిన గ్రహింపగలిగిన మనసు, నెరవేర్చగలిగిన జీవితం నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. పడమటిని నాయన భయపెట్టగలిగిన దేవుడవు, తూర్పును నీ మహిమను చూసి భయపెట్టగలిగిన దేవుడవు ప్రభువా. దిక్కులను నీ యొక్క అదుపాజ్ఞలలో వాటిని నాయన ఆజ్ఞాపించగలిగిన దేవుడవు అయినందుకు కృతజ్ఞతలు నాయన. నీ బిడ్డలను నాయన నీ సన్నిధి నాయన నీ ఉపవాస దినాలలో ప్రభువా ఆత్మశక్తి చేత నాయన దేవుని మహిమలో వర్ధిల్లటానికి, దేవుని యొక్క శక్తిలో వర్ధిల్లటానికి సహాయం చేయండి. నీ సన్నిధి అడుగుల సమయం, తలంపు, ప్రియ ఆలోచన నడిపింపంతట్లో తోడైనాడు. సంపూర్ణ మేలు జరిగించండి. నీ సన్నిధి రాగు తిరిగి సమీపించి పర్యంతం నేను వాక్కు చేత, ఆత్మ చేత, స్వస్థత చేత, ఆరోగ్యం చేత, ఆయుష్ చేత, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, నేను చేతి పని, కష్టార్థం, తలంపు, ప్రియ ఆలోచన నడిపింపంతట్లో నీ కృప, కాపుదల, క్షేమం చేత నింపండి. దీవించి ఆశీర్వదించండి. సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు అందరూ హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలను
మీరు దీవించి ఆశీర్వదించండి, గొప్ప విజయం దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను గొప్ప విజయం దయచేయండి, ఆశీర్వదించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను సాటి అయిన సహాయము నేను దయచేయండి, గొప్ప విజయము దయచేయండి. మహిమ మీకు కలుగునంతగా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. గృహాలను మీరు కట్టండి. భార్య భర్తలు నేను తల్లిదండ్రులు కుమార్తెలు నేను ఆధ్యాత్మిక నేను ఆ యొక్క బంధములో నేను సంబంధంలో నాయన నిబంధనలో వర్ధిల్లటానికి కృపను అనుగ్రహించండి. లోక కుయుక్తులలో, లోకం యొక్క తెలివిలో, నాయన లోకం యొక్క నడిపింపులో, నాయన ఆ విషయములో నాయన పడిపోకుండాన్నట్టు, నాయన వాటి యొక్క ఉచ్చులో ఉరులో నాయన ఇరుక్కోకుండాన్నట్లు నీ సన్నిధిని బిడలను నా పాదము ఇరుక్కునబడనీయకుండా నన్ను కాపాడనని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. నాయన గొప్ప నాయన సాక్ష్యం, అలాంటి సాక్ష్యం కలిగి నాయన మెస్సయ్య యొక్క అనుభవంలో వర్ధిల్లటానికి ప్రతి బిడ్డకు ఆత్మ సంబంధమైన నడిపింపు జ్ఞానము నాయన బిడ్డలకు నువ్వు అనుగ్రహించండి, ఆశీర్వదించండి. చేసిన మేలు అన్ని బట్టి కృతజ్ఞతలు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సాహసం తోడు నీడ కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి యెహోవా ఉన్నతమైన దేవుని యొక్క నడిపింపులో, సంరక్షణలో, మధ్యవర్తిత్వములో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము, ఆత్మ నడిపింపు, వినవిధేయతలు, భయభక్తులు నెరవేర్చు ప్రతి బిడ్డ దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారణం క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకాకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఈ యొక్క ఉపవాస దిన ఆరాధనను ముగించుకుందాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయు ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దానము మీద కృపరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృపరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు చేయించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.